అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వార్డుల నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు రిజర్వేషన్లపై ప్రతిపాదనలు రెడీ చేశారు అధికారులు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు పెండింగ్ లో ఉండడంతో ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న కన్ఫ్యూజన్ కు కొద్దిగా తెరదింపుతోంది ప్రభుత్వం. 2011 జనగణన ఆధారంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, 2024 గణాంకాల ఆధారంగా బీసీల 42% రిజర్వేషన్లపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు కలెక్టర్లు. అయితే బీసీ రిజర్వేషన్లపై ఎటూ తేలకుండా రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఓవైపు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూనే మరోవైపు 42% రిజర్వేషన్లు కల్పించొద్దంటూ కోర్టులకెక్కుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. పార్లమెంట్ లో మీ నాయకులు మాట్లాడలేదు, మేము ఎంపీలు మాట్లాడుతారంటే డెఫినెట్ గా మమ్మల్ని మోసం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి 42% జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోర్టు కూడా అయితే భవిష్యత్తు ఎప్పుడు లేదు. ఒక్కటే ప్రప్రదంగా చూసినాం, జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోటుకోతారు, కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్గా ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్రలో భాగమే. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. సుప్రీంకోర్టులో వాదించినా గెలవనప్పుడు అదే సుప్రీంకోర్టు ఆధారంగా జడ్జిమెంట్ ప్రకారంగా మళ్ళీ 284 సెక్షన్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే 50% లోపు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పిలిచిన తర్వాత ఇది సాధ్యపడదు, ఖచ్చితంగా చట్ట సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి దేశంలో అనేక రాష్ట్రాల తీర్పు ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మీరు ఏ ధైర్యంతో ఈరోజు జియో ద్వారా మీరు ఎలక్షన్ పోవడం చెప్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలన్న బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు బీసీలకు 42% రిజర్వేషన్ను పక్కాగా అమలు చేయాలన్నారు. వాళ్ళు జియో చేస్తారా ఇంకేం చేస్తారా మా సంబంధం లేదు, మీరు ఎలక్షన్స్ పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఏదో ఒక రకంగా ఏదో పద్ధతిలో 42% రిజర్వేషన్స్తోని మీరు ఎలక్షన్స్ పెట్టండి, దానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం భయపడడం లేదన్నారు. కాంగ్రెస్ గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల గురించి ఎన్నిసార్లు వాళ్ళ చెంప చల్లుమనేటట్టు గోబ గుయ్యమనేటట్టు మేము షాట్ల మీద షాట్లు కొట్టామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. దమ్ము, ధైర్యము, నిబద్ధత ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి ఉందా లేదో ఆ మాట్లాడే వ్యక్తులు వాళ్లే చెప్పాలి. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించొద్దంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించకముందే కోర్టుకెందుకొచ్చారని ప్రశ్నించింది.